లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించండి. యేసుపదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసుపదాంబుజ శరణం. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే శరణం. యేసే జీవము, యేసే శరణం. యేసుపదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసుపదాంబుజ శరణం. కుమార శరణం నర జీవ ప్రదాత శరణం. దేవ కుమార శరణం నర జీవ ప్రదాత శరణం. దేవదేవ జగదావతారమము, దేవదేవ బ్రోవరావే ప్రభు నీవే శరణం. బ్రోవరావే ప్రభు నీవే శరణం. యేసుపదాంబుజ శరణం నర దోష మహాముది హరణం. యేసుపదాంబుజ శరణం. పాప వినాశక శరణం నర శాప విమోచక
దేవా శరణం యేసు పదాంబుజ శరణం నర దోష మహాముది హరణం యేసు పదాంబుజ శరణం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు దినదినము ధ్యానం చేస్తూ ఆత్మీయ మేళ్లు పొందుతున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినము డిసెంబర్ 30వ తారీఖు, రేపు ఆదివారం కనుక మరి ఈ దినము మరి ఈ సంవత్సరంలోని చివరి డివోషన్. మరలా జనవరి 1వ తారీఖుతో మనం ప్రారంభిస్తాం. కాబట్టి ఈ సంవత్సరం మధ్య దేవుడు అనుగ్రహించిన క్షేమ స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి 570 దినములు పైగా ఈ డివోషన్స్ కొనసాగుటకు మరి 2 సంవత్సరాలు, అనగా ఆదివారాలు మినహాయించి 2 సంవత్సరాలు మరి వరుస క్రమంలో కొనసాగించబట్టకు దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి ఆదికాండం మొదలుకొని సమూయేలు 2 గ్రంథాలు, మొదటి దినవృత్తాంతాలు పూర్తి చేసుకున్నాం. మరి దేవుని చిత్తమైతే మరి జనవరి మాసంలో రాజుల మొదటి గ్రంథం ఆధారంగా డివోషన్స్ మరలా కొనసాగుతాయి. కాబట్టి ఈ సంవత్సరపు చివరి దినమందు చివరి డివోషన్గా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ రండి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న అనుదిన ఆధ్యాత్మిక పోషణ బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సంవత్సర కాలమంతయు ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచారు. ప్రభా స్తుతులు చెల్లిస్తూ మరి ఈ 2023వ సంవత్సరంలో చివరి దినం, చివరి డివోషన్. రేపు పరిశుద్ధ దినం కనుక ఆరాధన ఉంటుంది కనుక డివోషన్ ఉండదు. ప్రభా స్తుతులు చెల్లిస్తూ మీ లేఖనాల నుంచి మీరే మాకు కావలసిన వర్తమానాన్ని విశదపరచమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సుమేయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను కనుక ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. స్నేహితులారా, గతంలో మత్తయి సువార్త ఆధారంగా కొన్ని సందేశాలు, అనగా యేసు ప్రభు వారి ఇన్ఫాన్సీ నేరేషన్ నుంచి కొన్ని అంశాలు, అదే రీతిగా లూకా సువార్త ఆధారంగా కొన్ని అంశాలు మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ అంశం తర్వాత మరలా మనము ఈ క్రీస్తు జన్మ వృత్తాంతం నుంచి మనం బయటికి వస్తాం. దేవుని చిత్తమైతే 1వ తారీఖు ఈ నూతన వత్సర సంబంధమైన అంశంతో ప్రారంభించాలని అనుకుంటున్నాను. ప్రార్థించండి. మరి ఈనాటి వాక్య భాగంలో కనిపించే ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీతో జ్ఞాపకం చేయాలని తెలుస్తున్నాను. అక్కడ మొదటి వ్యక్తి సుమేయోను. ఆయన దేవుని ఆత్మచేత నింపబడిన వాడై, చాలా స్పష్టంగా వ్రాయబడ్డ మాట, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఆత్మచేత నింపబడిన వాడై మరి ప్రభు యొక్క క్రీస్తు, అనగా దేవుని చేత అభిషేకించబడిన వాడిని చూడకముందు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ ప్రబోధించినట్లుగా చూస్తున్నాం. అనగా మరి ఎంతకాలము అతని ఆయుష్, అతని వయస్సు ఉందో మనకు తెలియదు. కానీ he was waiting to see the anointed one. దేవుని చేత అభిషేకించబడిన వారిని
అనగా విమోచకుణ్ణి, రక్షకుణ్ణి, సమస్తలోక పాప బానిసత్వంలోంచి విడిపించే విమోచకుణ్ణి కళ్ళారా చూచేంత వరకు ఈ భౌతిక జీవితాన్ని ముగించడని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడిగా కనపడుతున్నాడు. చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, ఆనాటి రోమా సామ్రాజ్యపు అనుభవాల మధ్య మరి ఆ అన్నా కయప లాంటి ప్రధాన యాజకులు ఆలయ సాంప్రదాయాలను, ధర్మశాస్త్రాన్ని వక్రీకరించి బోధించే అనుభవాల మధ్య నీతిమంతులు, భక్తిపరులు కూడా ఉండడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. నిన్న దినం మనం ధ్యానం చేశాం, జకరియా, ఎలిజబెత్. వారిద్దరు కూడా నీతిమంతులుగాను, భక్తిపరులుగాను దేవుని యొక్క సకలమైన న్యాయ విధులను తూచా తప్పక పాటించేవారుగా కనిపించారు. సో ఇన్ స్పైట్ ఆఫ్ ద వికెడ్ ఎన్విరాన్మెంట్, there are certain people who are pious. ప్రపంచంలో అనేక రీతులుగా భ్రష్టత్వంలోకి కొనసాగపోయినప్పటికీ కూడా కొంతమంది అక్కడక్కడ నీతిమంతులుగా, దేవుని చేత ప్రేమించబడ్డ వారుగా, భక్తిమంతులుగా మరి కనిపిస్తున్నారు. సో ఇతడు నీతిమంతుడు, అలాగే ఎదురుగా భక్తిపరుడై ఉన్నాడు కాబట్టి దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. అతడు వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువాన్ని నామకరణం చేయడానికి ఆలయానికి తీసుకుని వచ్చారో, ఆ బిడ్డను చూడగానే అతడికి ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కనుక ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మరి ఆ యేసు అని నామకరణం చేయబడిన ఆ పసిబిడ్డ దేవుని చేత అభిషేకించబడిన వాడు అన్న వాస్తవాన్ని మరి తెలుసుకొనగలిగాడు. అప్పుడు అక్కడ 27, 28 వచనాలు చూద్దాం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజల ఇశ్రాలకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచ నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అనగా ఆయన కన్ను మూయక ముందు లోక రక్షకుని కన్నులారా చూచాను. ఆయన చూడకముందు నీవు కన్ను మూయవు అని చెప్పిన ఆ మాట జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూశాను అంటూ ఆయన ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నీ మాట చొప్పున ఇప్పుడు సమాధానముగా నేను వెలుచున్నాను. హౌ పీస్. ఇప్పటివరకు నేను రెస్ట్లెస్గా ఉన్నాను. విమోచకుడు ఎవరు, ఎప్పుడు వస్తాడు, ఈ భౌతిక సంబంధమైన జీవితం నుంచి ఎప్పుడు విడిపించబడతాను, విమోచించబడతాను. సో దేవునితో సమాధానం కలిగించేవారు ఎవరు? ఆ దేవునితో సమాధానం లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం కదా. కాబట్టి నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అలాగే యెషయా గ్రంథంలోని 42:7 ఉన్న ఆ ప్రవచనాన్ని ఇక్కడ తిరిగి ఆయన చెబుతూ, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలతో సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారగా, నువ్వు పంపిన రక్షకుని నేను కన్నులారా చూచితిని. యెషయా గ్రంథంలో ఇచ్చిన ప్రవచనాన్ని ఆయన తన నిరీక్షణతో ఎదురు చూచేవాడిగా కనిపిస్తాడు. సో వాస్ ఇన్ ద ఓల్డ్ ఏజ్ వెయిటింగ్ ఫర్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద సేవియర్. అలాగే రెండవ వ్యక్తి మనం ఇక్కడ గమనిస్తే 35వ వచనంలో 36 మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలుకు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచింది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచున్న ఆమెతో కూడా ఆమె కూడా ఆ గడిలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో ఆయన గూర్చి మాట్లాడుచున్నాను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలో నజరేతును తమ ఊరికి వెళ్ళింది.
సో ఇక్కడ మరొక స్త్రీ అన్నా అని ఒక ప్రవక్తి. గ్రీక్ భాషలో అన్నా అన్నారు, హీబ్రూ భాషలో హన్నాను, గ్రీక్లో హీబ్రూ భాషలో హన్నాను, గ్రీక్లో అన్నా అన్నారు. సో ఈ అన్నాగా నామకం చేసిన ఈమె 7 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆమె భర్త చనిపోతే 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉంది. ఆమె వయసు ఒకసారి లెక్క వేస్తే 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండింది. అనగా 7 + 84 91. ఒకవేళ ఆమె వివాహ సమయానికి 14 సంవత్సరాలు వయసు వేసుకున్నా కానీ ఆ గడియకు ఆమెకు 105 సంవత్సరాలు. ఇరువురు కూడా, ఆమె కూడా అంటుంది, ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టుచున్నాను. రిడెంప్షన్ కొరకు, విమోచన, రక్షణ, ఇవన్నీ కూడా పాప దాస్యం నుంచి విడిపించబడటానికి దేవుడు అనుగ్రహించిన సూచనలు, ఆధ్యాత్మిక లక్షణాలు. సో ఈ పెద్ద వయసులో, ఈ వృద్ధాప్యంలో వీరిరువురు కూడా దేవాలయంలో ఉండి విడువక రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ, సేవ చేస్తూ, రక్షకుని కొరకు, విమోచన కొరకు నిరీక్షిస్తున్నారు. విమోచకుని కొరకు మాత్రమే కాకుండా వారి విమోచన కొరకు, వారి రక్షణ కొరకు కూడా విమోచన ఎదురు చూస్తున్నారు. ఇంకా వారికి వేరే కార్యక్రమాలు కానీ, వేరే ప్రాధాన్యతలు కానీ లేని విధంగా దేవాలయంలో వారు పరిచయం చేస్తారు. చాలాసార్లు మన జీవిత అనుభవాల్లో మరి బాల్యం నుండి మనము జీవితంలో స్థిరపడేంత వరకు విద్యాభ్యాసం పట్ల, అదే రీతిగా వివిధ ఉద్యోగాల ప్రయత్నాల్లో, ఆ తర్వాత వివాహమైన తర్వాత కుటుంబ వ్యవస్థ, బిడ్డల పోషణ, బిడ్డల ప్రయోజకత్వం, బిడ్డలను సెటిల్ చేయడం, ఇలా జీవితం అంతా కొనసాగుతుంది. దాదాపు 60 సంవత్సరాల వయసు వచ్చేసరికి మరి ఉద్యోగ బాధ్యత నుంచి విరమణ పొందుతారు. చాలామంది తమ కుటుంబ బాధ్యతలు కూడా మరి నెరవేర్చి ఖాళీగా ఉంటారు. సో ఈ వయసులో వారు తమ ఖాళీ సమయాన్ని ఎలా వెచ్చిస్తుంటారంటే, ఖాళీగా కానీ, ఏదో టీవీల ముందు కూర్చొని కానీ, లేకపోతే సన్నిహితులతో మాట్లాడడం కానీ, వివిధ గేమ్స్ ఆడుకోవడం కానీ, కొంతమందికి మనవ సంతానం సమీపంలో ఉంటే వారితో. కానీ ఆ వయసు వచ్చిన తర్వాత గమనించాల్సిన ఒక వాస్తవం ఏంటంటే, 60 years వచ్చిన తర్వాత జనరల్ స్పీకింగ్, అనగా సాధారణంగా మాట్లాడితే, we need to prepare ourselves for our future with the Lord. గతించిన 60 సంవత్సరాలు ఈ లోకములో తన గురించి, తన కుటుంబం గురించి, తన బిడ్డల గురించి, తన భవిష్యత్తు గురించి వ్యయ ప్రయాసాలు వెచ్చించి శ్రమపడిన అనంతరం అవన్నీ కూడా తీర్చబడిన తర్వాత ఆ చివరి 5 సంవత్సరాలు కానీ, 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ ప్రభుతో గడపాలి, ప్రభువులో కొనసాగాలి, ప్రభు కొరకు పనిచేయాలి, దేవుని చేత, దేవుని వాక్యం చేత నింపబడాలి. అనగా అధిక సమయము దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో గడపాలి. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇంకా ఆ వయసులో ఏ కార్యక్రమాన్ని జరిగించడానికి శరీరం సహకరించదు, ఏ ఉద్యోగాలు ఉండవు, అలాగే ఏ బాధ్యతలు కూడా మనకు ఉండవు. అటువంటి సమయంలో మరి దేవుని వాక్యములో ధ్యానం చేయడం, ప్రార్థించడం, ఈ ఇద్దరు వృద్ధులు కూడా ఒక చక్కని మాదిరి చూపిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 27వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుందండి. ఒకసారి చూద్దామా? 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. సో దాని కొరకే దేవుని ఒక వరం అడిగాడట. చాలా ఆశ్చర్యం అండి. మనం ఒకవేళ దేవుడు ప్రత్యక్షత మనకు కలిగి, మీకు ఏమి కావాలంటే మనం అడిగే వరాలు చాలా ఉంటాయి.
కానీ ఈ భక్తుడు అంటాడు, నేను అడిగాను ఒక వరము. ఆ వరం ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను. యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను నా జీవిత కాలమంతయు. యెహోవా మందిరంలో నాటబడిన వారు అంటాడు. దే ఆర్ ప్లాంటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో నాటబడిన వారు అనగా ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు. ఆ పెరిగిన ఆ మొక్కను తీసుకుని వచ్చి యెహోవా మందిరంలో నాటాడు. దేవుని ఎరుగని ప్రజలుగా ఎక్కడెక్కడో తిరిగిన మన జీవితాల్లో ఆ చివరి గడియల్లో దేవుని మందిరంలో నాటబడాలి. మనం దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిర సమృద్ధి చేత సంతృప్తి పరచబడాలి. దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిర సమృద్ధి చేత సంతృప్తి పరచబడాలి. ఆ దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది. దేవునితో సహవసిస్తాం, దేవునితో సంభాషిస్తాం. దేవుడు అనుగ్రహించే ప్రశాంతత కలుగుతుంది. ఇదిగో వారు ప్రయాస మాని, తమ వ్యయ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతున్నారని చెప్తాం కదండి చనిపోయిన వారి గురించి. ఆ విశ్రాంతికి ఇవ్వగలిగిన, లేకపోతే ఆ విశ్రాంతిని అనుగ్రహించగలిగిన దేవుని సన్నిధిలో నీవు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈరోజు మన మెన్స్ ఫెలోషిప్ కూడా దాని కొరకు ఏర్పాటు చేశాను. పెద్దవారైన వారు దేవుని మందిరంలో గడపాలని, దేవుని వాక్యంలో ఎదగాలని. బాల్యములు ఎప్పుడో సండే స్కూల్లో నేర్చుకుని ఉంటారు. ఆ తర్వాత వారి జీవితంలో స్థిరపడిన తర్వాత తమ జీవితం అంతా కూడా తమ కుటుంబం కొరకు, తమ బిడ్డల కొరకు ప్రయాసపడుతూ, దాని కొరకు వెచ్చిస్తూ, దాని కొరకు శ్రమ పడుతూ చాలాసార్లు ప్రత్యేకించి పురుష సమాజం దేవునికి దూరంగా పెరుగుతున్న అనుభవాలు. అటువంటి అనుభవాల మధ్య అనుకొన్న గడియలో మన గడియ ఆసన్నమైనప్పుడు మనం ఎటు వెళ్తామో ఒకసారి ఆలోచించండి. ఆ గడియ మనకు తెలియదు కాబట్టి ఈ సంవత్సరం ముగింపులో ఒక హెచ్చరిక. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ న్యూ ఇయర్ మేక్ ఎ ప్రామిస్ టు గాడ్. దేవా, రాబోయే నూతన సంవత్సరం నీతో గడుపుతాను. నా భవిష్యత్ కాలం అంతా అనగా ఇప్పటి వరకు నా జీవితం అంతా నా కొరకు, నా బిడ్డల కొరకు, నా వారి ప్రయోజకత్వం కొరకు గడిపాను. ఇక మీదట నా భవిష్యత్తు కొరకు, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత నా జీవితం ఎక్కడ కొనసాగించబడాలో దాని గురించి ప్రయాసపడతాను. అది పొందటానికి నీ ఎదుట, నీ సన్నిధిలో నా సమయాన్ని గడుపుతాను. ఆల్ ద రిటైర్డ్ పీపుల్, ఐఎమ్ ఎంకరేజింగ్ యూ, kindly spend your last days, the final years, in the presence of God, speaking to Him, praying to Him, listening to Him. ఆయన మాటలు వినడం ద్వారా, ఆయనతో సంభాషించడం ద్వారా చివరి దినాలు గడిపితే ఆ చివరి దినాలు ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను కొనసాగింపచేస్తాయి. ఆ చివరి గడియల్లో శరీరము బలహీనమైనప్పుడు, అనారోగ్యత కలిగినప్పుడు మరి సహకరించిన అనుభవాల మధ్య 23వ కీర్తన మనకు బాగా తెలుసు. యెహోవా నా కాపుని, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్లను పనులు చేస్తాడు, శాంతికరమైన జలాలు ఇస్తాడు, గాఢాంధకారపు అనుభవాలు కలిగిన తోడుగా ఉంటాడు. ఎంతవరకు అంటే నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వస్తాయి, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసించను. చిరకాలం. సో ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, సంవత్సరం ముగింపులో, I encourage you all to make a promise, a covenant with God. God, all these years I spent for my family and myself, and the final years I would like to spend for my future, నా భవిష్యత్తు గురించి, నీలో కొనసాగబోయే ఆధ్యాత్మిక ప్రపంచ ప్రవేశం కొరకు నా సమయాన్ని, నా శేష సమయాన్ని, శేష జీవితాన్ని నీలో, నీ మందిరంలో, నీ వాక్యంలో, నీ ప్రార్థనలో గడుపుతానంటూ ఒక వాగ్దానం చేయగలిగితే భవిష్యత్తు చాలా విశిష్టమైనదిగా, శ్రేష్టమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా, నిత్యత్వంలో నడిపించేదిగా ఉంటుంది. అటువంటి నిత్యత్వ సంబంధమైన ఆశీర్వాదం జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మేము ఎంతకాలము జీవించినా, ఎలా జీవించినా, నిన్ను కలిగి జీవించకపోతే
మా ముగింపు దుర్భరం. కాబట్టి ప్రభా, మా గత జీవిత కాలమంతయు మా కుటుంబాల గురించి మేము గడిపాం. ఇక భవిష్యత్ కాలమంతయు ప్రభా, మా బాధ్యతలు తీరాయి కనుక మా రక్షణను కొనసాగింప చేసుకోవటానికి నీలో, నీ ప్రేమలో, నీ వాక్యంలో, నీ సన్నిధిలో, నీ ప్రార్థనలు గడుపుటకు ఆ హృదయ ప్రేరణ మా అందరికీ దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.